తెలంగాణలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్, డయేరియా, మలేరియా, డెంగ్యూ, డిఫ్తీరియా వంటి సమస్యలతో జనం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. వైరల్ ఫీవర్స్ కు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్తున్న ఉస్మానియా ఆసుపత్రి ఆర్ఎంఓ రఫీతో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో సీజనల్ ఫీవర్స్ విపరీతంగా విజృంభిస్తున్నాయి. ఒకవైపు డయేరియా కేసెస్, డెంగ్యూ కేసెస్, అట్లాగే వైరల్ ఫీవర్స్ విపరీతంగా నమోదవుతున్నాయి. ప్రైవేటు, ప్రభుత్వ అనే తేడా లేకుండా ప్రతి హాస్పిటల్లో కూడా కిక్కిరిసిపోయిన రోగులతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ కూడా టెరిషరీ కేర్ అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా కొంత సీజనల్ ఫీవర్స్కి సంబంధించిన పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ క్రౌడ్ కూడా మనకి చూస్తే బాగానే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఆర్ఎంఓ రఫీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, సీజనల్ ఫీవర్స్కి సంబంధించి ఎట్లాంటి లక్షణాలతో వస్తూ ఉంటారు? జనరల్గా హాస్పిటల్ ఏవి కదిలించినా కూడా విపరీతమైన క్రౌడ్తో కనిపిస్తున్నాయి. సో ఎట్లా ఉంది సార్ సిచ్యువేషన్? మీరు అన్న విధంగా సీజన్ ఎప్పుడైతే మారుతుందో, అంటే ఎండాకాలం నుంచి వర్షాకాలం మొదలైనప్పుడు గ్రౌండ్ వాటర్ తక్కువై కొత్త వాటర్ వచ్చిన తర్వాత పరిణామాలు జ్వరం కానివ్వండి, డయేరియా కానివ్వండి, జాండీస్ కానివ్వండి, మరియు జ్వరాలలో కూడా వివిధ రకాల జ్వరాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిది వైరల్ ఫీవరు, సెకండ్ మలేరియల్ ఫీవరు, థర్డ్ డెంగ్యూ ఫీవర్. డెంగ్యూ ఫీవర్ చివరికి ప్రాణాంతకంగా కూడా మారుతుంది. డెంగ్యూ ఫీవర్ కూడా కిట్స్ పెట్టేసి ఈవెన్ చిన్న సెంటర్స్లో కూడా అవైలబుల్ పెట్టినట్టయితే ఆ జ్వరాలకు దగ్గర ఉన్నటువంటి సెంటర్లో మొత్తం ఫ్రీగా టెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ సౌకర్యాన్ని మీరు వినియోగించుకోండి అని చెప్పి మీడియా ద్వారా ప్రజలకు నేను చేరవేస్తూ ఉన్నాను. ఎక్కడికక్కడ కూడా జ్వరాలు వచ్చినట్టయితే ఒకరోజు చూసి రెండవ రోజు ఇమీడియట్లీ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ సెంటర్కి పోయినట్టయితే అక్కడ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, మందులు కానివ్వండి, కానీ ట్రీట్మెంట్ కానీ చక్కగా ఉంటుంది. చక్కటి ట్రీట్మెంట్ ఉంటుంది. మందులు కూడా అంతా ఫ్రీగా ఇస్తారు. కాబట్టి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చినటువంటి పేషెంట్ ముఖ్యంగా లక్షణాలు ఏముంటాయంటే, వెనుక బాడీ పైన దద్దుర్లు వస్తాయి. అదేవిధంగా సివియర్ హెడేక్ ఉంటుంది కళ్ళ వెనుక భాగంలో, అదేవిధంగా నెక్ ప్రాంతంలో, అదేవిధంగా హెడ్. కాబట్టి ఈ లక్షణాలను బట్టి మనకు ఆ పేషెంట్కు తెలిసిపోతే నాకేదో అవుతుందని. జనరల్గా సీజన్ చేంజ్ అయినప్పటికీను నార్మల్ టైంకి మనకి ఇన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ సంఖ్య ఏమన్నా మనకు మార్పు కనిపిస్తుందా టెరిషరీ కేర్ సెంటర్స్? తప్పనిసరిగా కనిపిస్తుంది. అంటే అవుట్ పేషెంట్ తీసుకున్నట్టయితే మాకు జనరల్గా 2500 వస్తుంది. ఈ మధ్య కాలంలో 3000 క్రాస్ అయిపోతున్నది. 3300. అంటే అక్కడక కిక్కిరిసిపోయి ఈవెన్ మాది టెరిషరీ హాస్పిటల్ అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా ఫీవర్ కేసులు కానివ్వండి, డెంగ్యూ కేసులు కానివ్వండి, మిగతా డయేరియా కేసులు కానివ్వండి, అన్నీ వస్తున్నాయి. మీరు ఇందాక మేడం గారు చెప్పినట్టు అందరు పేషెంట్లను చూస్తూ ఉన్నారు, కిక్కిరిసిపోయింది. రైట్. మనకు ఒకసారి విజువల్లో చూస్తే కూడా మనకి జనాలు ఇంకా ఎక్కువగానే కనిపిస్తున్నారు. అయితే ఇక్కడకు ఓపీ పేషెంట్స్ గతంలో 2000 వరకు ఉన్న ఓపీ కాస్త ఇప్పుడు సీజన్ మారటంతో ఈ సీజనల్ ఫీవర్స్ ఇంకా రోజు రోజుకి పెరుగుతున్న కారణంగా మనకి 3300కు పైగా మనకి ఓపీ కూడా నమోదవుతున్నట్టుగా డాక్టర్స్ చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సీజనల్ ఫీవర్స్ విపరీతంగా ఉండటంతో ఎక్కడికక్కడ హాస్పిటల్స్లో మనకి క్యూ లైన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటికి సంబంధించి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. దోమకాటుకు గురవ్వకుండా కొంత జాగ్రత్తలు అయితే పాటించాలి. వాటర్ బోర్న్ డిసీజ్ ఎక్కువగా ఈ కాలంలో నమోదవుతూ ఉంటాయి కాబట్టి కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలని చెప్పేసి ప్రికాషన్స్ చెప్తున్నారు.